మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు కలిసి ఆకాశ పయనం మొదలుపెట్టారు. వారిద్దరూ కలిసి ముందుగా మొదటి ఆకాశానికి చేరుకుంటారు. ఆ మొదటి ఆకాశంలో ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. ఆ వ్యక్తికి ఇరువైపులా గుంపులు గుంపులుగా ప్రజలు గుమికూడి ఉంటారు. ఆ వ్యక్తి కుడివైపు చూసి ఎంతో హాయిగా నవ్వుతూ ఉంటాడు. అలాగే ఎడమవైపు చూసి ఎంతో బాధగా ఏడుస్తూ ఉంటారు. ఈ వ్యక్తిని చూసిన మన ప్రవక్త గారు ఎవరిక్కడా అని జిబ్రాయిల్ అలైహిస్సలాం గారిని అడుగుతారు. అప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు ఈయన మొదటి మానవుడైన ఆదం అలైహిస్సలాం గారు. ఈయనకు కుడివైపున మరియు ఎడమవైపున ఉన్న ప్రజలు ఈయన సంతానానికి చెందినవారు. ఆ వ్యక్తికి కుడివైపునున్నవారు స్వర్గ నివాసులు, అలాగే ఎడమవైపున ఉన్నవారు నరక నివాసులు. కనుక కుడివైపున చూసినప్పుడు ఎంతో హాయిగా నవ్వుతాడు, అలాగే ఎడమవైపున చూసినప్పుడు ఎంతో బాధగా ఏడుస్తాడు అని మన జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు తెలియజేశారు. అక్కడ మన ప్రవక్త గారిని ఆదం అలైహిస్సలాం గారు స్వాగతిస్తారు.